రెవెన్యూకు సంబంధించి వివిధ పథకాల కింద పెండింగ్ లో ఉన్న దరఖాస్తులన్నింటినీ పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి రవి నాయక్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి తహసీల్దార్ రెవెన్యూ అధికారులతో రెవెన్యూ అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. పంపిణీ చేయాల్సిన కళ్యాణ లక్ష్మి చెక్కులన్నింటినీ శాసనసభ్యుల ద్వారా పంపిణీ చేయించాలని చెప్పారు. ఆదాయం, కుల ధృవపత్రాలు, దరఖాస్తులు తహసీల్దార్ల వద్ద 570 వరకు పెండింగ్ ఉన్నట్లు ఆన్లైన్లో సమాచారం ఉందని వాటన్నిటిని వచ్చే వారం నాటికి పరిష్కరించాలని ఆదేశించారు. సీఎం ప్రజావాణి, రెగ్యులర్ ప్రజావాణిలో ఉన్న దరఖాస్తులను సైతం జాప్యం లేకుండా పరిష్కరించాలని, ముఖ్యంగా సీఎం ప్రజావాణికి సంబంధించి పంపించే సమాధానాలను రెవెన్యూ అదనపు కలెక్టర్ పూర్తిగా పరిశీలించిన తర్వాత వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని చెప్పారు. ధరణి ఆయా అంశాలలో తహసీల్దార్లు ఎప్పటికప్పుడు పరిష్కారం బాగా చేస్తున్నప్పటికీ డిసెంబర్ తర్వాత వచ్చిన అన్ని దరఖాస్తులను మంగళవారంలోగా పరిష్కరించాలని, పెండింగ్ మ్యూటేషన్లు మాత్రం 100% క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతే పరిష్కరించాలని ఆదేశించారు. వచ్చే వారం నాటికి పెండింగ్ సక్సెస్లను అన్ని పూర్తి చేయాలని, జీఎల్ఎంలో 273 దరఖాస్తులు ఉన్నాయని వాటిని వచ్చే వారంలోగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజాపాలన సందర్భంగా అన్ని మండలాల్లో సేకరించిన అప్లికేషన్ల డేటా ఎంట్రీ పూర్తయిందని, తహసీల్దార్లు దరఖాస్తులన్నింటికీ భద్రంగా వారి స్వాధీనంలో ఉంచుకోవాలని కలెక్టర్ రవి నాయక్ చెప్పారు.